సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా ఒక వీడియో చేయడమే జరిగింది విప్రోకి సంబంధించింది. దాంట్లో ఏంటంటే మనకు విప్రో వాళ్ళు ఫ్రీగా 1:1 రేషియోలో మనకు ఫ్రీ బోనస్ షేర్స్ ఇస్తున్నారని చెప్పేసి ఒక వీడియో చేయడమే జరిగింది. అంటే మన దగ్గర 100 షేర్స్ ఉంటే వాళ్ళు మనకు ఫ్రీగా 100 షేర్స్ ఇస్తున్నారని చెప్పేసి నేను ఒక వీడియో చేయడమే జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. ఇక్కడ ఏంటి అంటే చాలా మంది దీంట్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంటే అన్న మాకు షేర్స్ అనేవి యాడ్ అయినాయి, బట్ ఏమైందేమో తెలీదు, మా షేర్ అనేది కంప్లీట్‌గా డౌన్ అయిపోయిందని చెప్పేసి చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు. అయితే గైస్ ఈ రోజు ఈ విప్రో వాళ్ళు మనకు షేర్స్ అనేవి యాడ్ చేసేటప్పుడు మన యొక్క ఏవైతే షేర్స్ అయితే ఉన్నాయో దాంట్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, వాళ్ళకి ఎలా మనకు షేర్స్ అనేవి అలొకేట్ చేస్తారని చెప్పేసి ఈ రోజు మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి ఏందంటే మీకు వచ్చిన ఈ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో కంప్లీట్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజు మీకైతే డెఫినిట్‌గా అయితే దొరుకుతుంది, ఓకేనా. సో ఇక్కడొచ్చేసి ఏందంటే మనకు విప్రో వాళ్ళు ఏవైతే 1:1 రేషియోలో మీకు షేర్స్ అయితే ఇస్తారని చెప్పాను కదా, వాళ్ళు ఎలా అలొకేట్ చేస్తారు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది కూడా ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే మీకు కంప్లీట్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వాళ్ళు ఇప్పుడు చేంజెస్ అయితే కాదు, వాళ్ళు ఎప్పటి నుంచి ఇలా అలొకేట్ చేస్తూనే వస్తున్నారు. బట్ కొంతమంది కొత్త వాళ్ళకి అర్థం కాదు కాబట్టి దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఏంది అంటే నా దగ్గర ఒక 10 షేర్స్ అయితే ఉన్నాయి, ఓకేనా. అది విప్రో వాళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒక ప్రైస్‌కి కొనుక్కున్నా. అది ఈ 1:1 రేషియోలో అలొకేట్ అవ్వక ముందు వరకు, ఓకేనా. టోటల్ నా దగ్గర ఉన్నాయి ఎన్ని 10 షేర్స్ అయితే ఉన్నాయి. ఈచ్ షేర్ వాల్యూ వచ్చేసి ₹2 అయితే అనుకుందాం, ఓకేనా. ఇప్పుడు ఓవరాల్ నా స్టాక్ వాల్యూ ఎంత అవుతుంది? 10 షేర్స్ ఇంటూ ₹2 వేసుకుంటే ₹20 అవుతుంది, ఓకేనా. ఇప్పుడు మనకు విప్రో వాళ్ళు చెప్పినట్టు 1:1 రేషియోలో కనుక షేర్స్ ఇవ్వాలి అంటే దగ్గర 10 షేర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు 10 షేర్స్ ఇవ్వాలి, ఓకేనా. అలాంటప్పుడు నాకు 10 షేర్స్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు నా దగ్గర 10 షేర్స్ ప్లస్ ఆ 10 కలిపితే ఎన్ని 20 కాబట్టి 20 ఇంటూ నా షేర్ వాల్యూ ఎంత ₹2 కాబట్టి టోటల్‌గా చేసుకుంటే ఎంత ఓవరాల్‌గా నా స్టాక్ వాల్యూ వచ్చేసి ₹40 అవుతుంది, ఓకేనా. ఇలా ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్‌కి ఇలా ఇచ్చుకుంటూ పోతుందంటే విప్రో వాళ్ళు 100% లాస్‌కి వెళ్ళాల్సిందే, ఓకేనా. అందుకోసం వాళ్ళు ఎలా చేస్తారంటే ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి ఎన్ని 10 స్టాక్స్ కదా, అంటే 10 షేర్స్ కదా. సో ఎప్పుడైతే మనకు అలొకేట్ అవ్వకముందు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే మనకున్న షేర్ వాల్యూ అంటే ఇప్పుడు ₹2 అని చెప్పాను కదా, దాన్ని ఏం చేస్తారంటే ₹1 చేసి మనకున్న 10 షేర్స్‌కి వాళ్ళు ఎక్స్ట్రా 10 షేర్స్ అయితే ఇస్తారు. 10కి 10 ఇస్తారు, 100కి 100 ఇస్తారు, 1000కి 1000 ఇస్తారు. అది మీరు ఎన్ని హోల్డ్ చేస్తున్నారు అన్న దానిపైన డిపెండ్ అయితే ఉంటుంది, ఓకేనా. ఇక్కడ దగ్గర 10 షేర్స్ ఉంటే వాళ్ళు 10 షేర్స్ ఇస్తున్నారు. ఎట్ ది సేమ్ టైమ్ ₹2 ఉన్న షేర్ ప్రైస్‌ని ₹1 చేస్తున్నారు. అలాంటప్పుడు ఏమవుతుంది? ఈ 10 ప్లస్ ఈ 10 కలిపితే 20 అవుతాయి. 20 ఇంటూ షేర్ వాల్యూ 1 కాబట్టి మళ్ళీ నా స్టాక్ వాల్యూ ఏమవుతుంది? 20 అవుతుంది, ఓకేనా. వీళ్ళు ఇవ్వకముందు నా స్టాక్ వాల్యూ 20, ఇచ్చిన తర్వాత కూడా నా స్టాక్ వాల్యూ 20. బట్ ఇక్కడ చేంజెస్ ఏమొచ్చింది? షేర్ వాల్యూ అనేది ఏదైతే మనకు షేర్ ప్రైస్ ఉందో అది 2 నుంచి 1కి వచ్చింది. అంటే హాఫ్ ఆఫ్ ది ప్రైస్ అయ్యింది. బట్ షేర్స్ అనేవి 10 అయినాయి, 20 అయినాయి, ఓకేనా. బట్ ఇక్కడ చాలా మంది అనుకోవచ్చు, అన్న మరి ఏం చేంజెస్ కాలేదు కదా, మొత్తం అదే విధంగా ఉంది కదా, మరి షేర్సే ఇంక్రీజ్ అయినాయి, మనకు ప్రాఫిట్ ఎలా అని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఇప్పటి వరకు మనకి ఎటువంటి ప్రాఫిట్ అయితే లేదు. బట్ ఈ సెకండ్ నుంచి అంటే ఎప్పుడైతే మనకు 1:1 రేషియోలో మనకు షేర్స్ అలొకేట్ చేశారో ఆ సెకండ్ నుంచి మనకు ప్రాఫిట్ రావడానికి ఛాయిస్ ఎక్కువ. ప్రాఫిట్ వస్తదని చెప్పను, ప్రాఫిట్ రావడానికి ఛాయిసెస్ ఎక్కువ. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు ఉన్న 10 షేర్స్ ఒకదాన్ని చూసుకుంటే ఇప్పుడు మన షేర్స్ అనేవి డబుల్ అయినాయి. అంటే ఇప్పుడు మన షేర్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాయిస్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు, అన్న షేర్ వాల్యూ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుందన్న నమ్మకం ఎలా అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ నా షేర్ వాల్యూ ప్రెజెంట్ ₹2 అని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఎప్పుడో కొన్న షేర్ వాల్యూ ఈరోజు 2 దాకా వచ్చింది అంటే ఈరోజు షేర్ వాల్యూ మళ్ళీ 1 చేశారంటే డెఫినెట్‌గా 2 దాకా రాదని గ్యారంటీ ఏంది? డెఫినెట్‌గా వస్తుంది కాబట్టి డెఫినెట్‌గా మన షేర్ వాల్యూ అనేది డబుల్ అవ్వడానికి ఛాయిస్ ఎక్కువ ఉంటుంది. అది ఫ్యూచర్‌లో, ఓకేనా. బట్ 100% అని చెప్పలేము. దట్ డిపెండ్స్ అపాన్ కంపెనీ. ఎట్ ది సేమ్ టైమ్ అది బై చేసడం గానీ, సెల్ చేసే దాని పైన డిపెండ్ అయితే ఉంటుంది. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే ఏందంటే బెనిఫిట్ అని చెప్తా. బట్ ఇప్పటివరకు చూసుకుంటే మనం ఎటువంటి లాస్‌లో అయితే లేము. ఇఫ్ ఇన్ కేస్ అది కొంచెం ఇంక్రీజ్ అయినా కూడా మనకు షేర్స్ ఎక్కువున్నాయి కాబట్టి సో మన ప్రైస్ అనేది, మన ఎర్నింగ్స్ అనేవి, మన ప్రాఫిట్ అనేది కూడా డెఫినిట్‌గా డబుల్ అవ్వడానికి ఛాయిస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇలా వాళ్ళు అలొకేట్ చేయడమే జరుగుతుంది. సో ఇది ఇప్పుడే కాదు, వాళ్ళు పాస్ట్ నుంచి చేసిన ప్రాసెస్ ఇదే. బట్ కొత్త వాళ్ళకేందంటే ఈ ప్రాసెస్ అర్థం అవ్వదు, ఓకేనా. అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం ఈరోజు ఈ వీడియో చేయడమే జరిగింది. సో దీనికి సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద క్లారిఫై అవ్వచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. నేను డెఫినిట్‌గా రిప్లై ఇస్తాను. లేదంటే ఇలా ఇంకొక వీడియో చేసి మీ ముందుకైతే తీసుకొని ట్రై చేస్తా గానీ ఎవ్వరిని కూడా అవాయిడ్ చేయను. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్‌గా ఈ లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.